ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేసినాడు? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడు. ఇది మన కంటికి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేని విధంగా మత విద్వేషాలను అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా? అని కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ నేపథ్యంలో జరుగుతూ ఉంది. కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు ఇవి మారవు, మతానికి వీరి రిజర్వేషన్స్కు ముడిపెట్టడం ధర్మం కాదు అని చెప్పి మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాపీ ఆఫ్ ద తీర్మానం మార్చి 2023 మార్చి 24 ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదని, మతం మారడం వల్ల వాళ్ళ ఆర్థిక హోదాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎటువంటి చేంజెస్ జరగవు. సో రిజర్వేషన్స్కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తూ ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయింది. పోయి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. గట్టిగా ఇదే ఆర్గ్యుమెంట్ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని. చేతనైతే మంచి చేయి, మంచి చేయకపోతే ఈ మాదిరిగా కనీసము విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తూ ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? నిజంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ గారి మాటలు. ప్రతి అంశము యుద్ధమేమా, ప్రతి అంశము యుద్ధమే. ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా అండగా నిలబడి వారి తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ మాదిరిగా ఖచ్చితంగానే ప్రతి జిల్లాలోనూ ప్రతి అడుగులోనూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళందరూ పోతూ ఉన్నారు. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ యాజిటేషన్స్లో పార్టిసిపేషన్ కూడా చేస్తాం. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. బంగారంగమ్మ, ఎవరు వచ్చినా కానీ మంచిదేమ్మా, ఎవరు వచ్చినా మంచిదే, ఇంక్లూడింగ్ మీరు కూడా. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే ఈవీ రెడ్డి వ్యక్తులు అరెస్ట్ చేశారు. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఉక్కుమ్మడిగా టీడీపీ జనసేన నాయకులు దాడి చేశారు.
అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన కూడా దాడి చేస్తారు.